హాయ్ అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక పొడి క్లాత్ తోటి ఉసిరికాయలు మొత్తం తుడుచుకోండి. తడి మొత్తం పోయేదాకా తుడుచుకొని ఆరబెట్టుకోండి. ఇలా కంప్లీట్‌గా ఆరిపోయిన తర్వాత ఒక్కొక్క ఉసిరికాయకి 3-4 ఘాట్లు పెట్టుకోండి. అన్ని ఉసిరికాయలకి ఇలాగే ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని అందులోకి నేనొక 200 ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను. కప్స్ వైస్ చెప్పాలంటే చిన్న కప్పుతో ఒక 2 కప్స్ ఆర్ 1½ కప్ తీసుకోండి. ఉసిరికాయల్ని మొత్తం ఇలా ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువేం ఫ్రై చేసుకోకండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకి మనకు ఉసిరికాయలు ఇలా స్పూన్‌తో కుచ్చితే ఈజీగా లోపలికెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోతే పర్ఫెక్ట్‌గా ఫ్రై అయినట్టు. ఇలా ఉసిరికాయలన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. మెంతుల్ని దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. వీటన్నిటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తని పౌడర్ లాగా. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందాక ఉసిరికాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదే మూకుడు అదే ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిర్చి అవన్నీ చుంచుకొని వేసుకోండి. ఒక 6 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి ఆర్ మిక్సీ పట్టేసుకోండి. ఇలా వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్లోకి వేసుకోండి. మనకు ఆల్రెడీ ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ ఆయిల్ మొత్తం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. మనకు ఆయిల్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కారం తీసుకోండి. మనం కారం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పులో హాఫ్‌కి ఇంకా తక్కువే. స్పూన్స్ వైస్ చెప్పాలి అంటే 6 ఆర్ 8 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. మనం ఇందులోకి ఈ చట్నీలోకి ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. మీరు పులుపు ఎక్కువ తినాలి అనుకుంటే ఇంక ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. 6 నిమ్మకాయలని తీసుకొని ఇలా రసం పిండుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నాకు 6 నిమ్మకాయల రసం ఇలా హాఫ్ కప్పు అయింది. ఇలా నిమ్మకాయ రసం కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. నిమ్మకాయ రసం ఎక్కువ ఉంటే చట్నీ ఫ్లేవర్ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నాకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది పులుపు. ఇన్ కేస్ మీరు ఎక్స్ట్రా అనుకుంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 3 డేస్ పక్కన పెట్టుకోండి. 3 డేస్ తర్వాత మనం క్యాప్ తీసి చూస్తే చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. పర్ఫెక్ట్‌గా ఊరిపోయింది. ఉసిరికాయకి ఉప్పు, కారం, పులుపు చాలా బాగా పట్టాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పుల్ల పుల్లగా. నాకైతే చాలా బాగా నచ్చింది చట్నీ. డెఫినెట్‌గా మీరు కూడా అందరూ ట్రై చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.